పోలంపల్లి సుధాకర్ గౌడ్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం తీర్మానం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిని బీసీ విద్యార్థి సంఘం తరఫు నుంచి పూర్తి స్థాయిలో తీవ్రంగా ఖండిస్తున్నాము. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పుడు తీర్మానం కాంగ్రెస్ పార్టీ కోసం చాలా కృషి చేశారు. అప్పుడు ఉన్న అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ చేసే తప్పిదాలన్నిటిని కూడా తీర్మానం క్యూనిస్ ద్వారా ప్రజల్లోకి పూర్తి స్థాయిలో తీసుకెళ్ళి టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం జరిగింది. అలాంటి తీర్మానం ఎమ్మెల్సీగా పోటీ చేస్తే అందులో ఉన్న పార్టీ నాయకులు కూడా తీర్మానం ఓడించడానికి ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేశారు. అయినా కూడా అక్కడ ఉంది బీసీ బిడ్డలు తలుచుకుంటే ఏం జరిగిద్దో కూడా బీసీ బిడ్డలు ఎమ్మెల్సీగా తీర్మానం గెలిపించుకొని చూపెట్టారు. అదేవిధంగా బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ హామీని నిర్వహించడానికి రాహుల్ గాంధీ గారు కులగణన చేపట్టమని సీఎం రేవంత్ రెడ్డి గారికి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అదే రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి గారు బీసీ కులగణన చేపట్టారు. అది కులగణన కూడా ఏదో ఆశాగా చేపట్టారు. దానిని తీర్మానం ప్రశ్నించినందుకు ఈరోజు సస్పెండ్ చేస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని పూర్తి స్థాయిలో మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. బీసీలు 50% ఉన్న రాష్ట్రంలో 50% పైగా ఉన్న బీసీలకు ఈరోజు వాటా కల్పించకుండా అటు రాజకీయ పరంగాను ఇటు నిధుల పరంగాను దేంట్లో కూడా ఉద్యోగాలలో కూడా బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఈరోజు తీర్మానం ప్రశ్నిస్తున్నందుకు ఈరోజు తనని సస్పెండ్ చేయడం ఇది కరెక్ట్ అయిన నిర్ణయం కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకోవడానికి అధికారం వలన చాలా కృషి చేశారు. అలాంటి వ్యక్తిని ఈరోజు సస్పెండ్ చేయడం చాలా బాధగా అనిపిస్తుంది. ఇక బీసీలు 50% ఉన్న బీసీలు ఈరోజు తీర్మానం సస్పెండ్ చేశారుగా. పార్టీని రాబోయే రోజుల్లో మేము ఓడించడానికి ప్రయత్నం చేస్తాం. మా బీసీ బిడ్డలను ఏకమవుతాను. బీసీ ఉద్యమం రాబోతుంది. బీసీ ఉద్యమం ఆసన్నమైనది. ఎప్పటికైనా అధికార పార్టీ మా యొక్క హోటాను మాకు ఇచ్చి మా కులగలను పూర్తి స్థాయిలో నిర్వహించి మా ఓటు హక్కును మా పెట్టి మాకు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ మా వాటా మేమే తీసుకుంటాం, మీరు మాకు ఇవ్వడం కాదు. 50% ఉన్న బీసీలో మేము మా వాటా మేమే తీసుకుంటాం, ఎవరు ఇక్కడ ఇవ్వడానికి లేదు. రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదే గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకులు కాంగ్రెస్ పార్టీని ఎలా విమర్శించాలో మీరు గతంలో చూశారు. ఒకానొక టైంలో